హాయ్ అండి. నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాల్టి సెషన్‌లో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ విధానంలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 1/2 కప్పు, కాచి చల్లార్చుకున్నవండి ఇవి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని అందులో 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడవ్వగానే మనం తీసుకున్న బొంబాయి రవ్వని ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకుని 3 నుంచి 5 నిమిషాల సేపు పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వను కూడా ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మనకి రవ్వ లడ్డు ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలానే నేను ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. 5 నిమిషాల తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకుని, స్టవ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే 1 కప్పు పంచదార వేసుకోవాలండి. ఇలా పంచదార పలుకులుగా తినడం ఇష్టం లేని వాళ్ళు పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. అయితే స్టవ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఈ రవ్వ మిశ్రమం అనేది ముద్దలాగా అంటే ఉండలాగా అయ్యేంత వరకు మనం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ ఉండాలి. దాదాపు మీకు 1/2 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు అయితే పడతాయండి. ఇలా మీరు సరిపడా పాలు పోసుకున్న తర్వాత ఈ రవ్వని మీకు కావాల్సినంత క్వాంటిటీని చేతిలోకి తీసుకుని ఇలా ఉండలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపటికి మీకు ఇవి గట్టి పడతాయండి. అస్సలు లడ్డు కూడా మీకు బ్రేక్ అవ్వడం అనేది అస్సలు ఉండదు. ఇలా మీరు ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా లడ్డూల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గార్నిషింగ్ కోసం వేయించుకున్న జీడిపప్పు లేదా బాదం పప్పుని కూడా మనం వాడుకోవచ్చు. మీకు కూడా ఇలానే నీట్గా లడ్డూలు ఎటువంటి బ్రేకేజ్ లేకుండా రావాలంటే రవ్వ కొంచెం వేడిగా ఉన్నప్పుడే, అంటే లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఇలాగా లడ్డూల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత రవ్వ మిశ్రమం కనుక చల్లారిపోతే మీకు ఇంత నీట్గా లడ్డూలు రావండి, బ్రేక్ అయిపోతాయి, చాలా బ్రిటిల్గా అయిపోతాయి. అలా కాకుండా లైట్ వేడున్నప్పుడే మీరు ఇట్లాగా లడ్డూల్లాగా చేసుకోండి. ఇలా లడ్డూల్లానే కాకుండా మీరు డిఫరెంట్ మౌల్స్లో కానీ చిన్న గిన్నెల్లో కానీ ఈ రవ్వ మిశ్రమాన్ని ఒత్తుకుని డీమౌల్డ్ చేసుకున్నా సరే అవి కూడా డిఫరెంట్ షేప్స్లో బాగుంటాయండి. నేనైతే ఇలాంటి ఒక చిన్న గిన్నెలోకి రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా పెట్టుకుని ఇలా డీమౌల్డ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎట్లాంటి మౌల్స్ ఉన్నా సరే ఆ మౌల్స్లో పెట్టి డీమౌల్డ్ చేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి చూడటానికి. గార్నిషింగ్ కోసం బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఏదైనా వాడుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా నిలవ ఉంటాయండి. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.